అధ్యక్ష, now I request the Honorable Chief Minister to move the government resolution. Speaker sir, with your permission, I am moving the following government resolution. అధ్యక్ష, ఈ నెల 14వ తేదీ కాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా ప్రాంతంలో మన భారత సైనికుల మీద జరిగినటువంటి దాడి అత్యంత అమానుష్యమైనటువంటిది, హేయమైనటువంటిది. ఈ దాడి మన సైనికుల మీద, వ్యక్తుల మీద జరిగిన దాడిగా కాకుండా యావత్ దేశం కూడా సమస్త భారత జాతి పైన, మన దేశం పైన జరిగినటువంటి దాడిగా పరిగణిస్తూ ఉంది అధ్యక్ష. ఆ రోజు అందరూ కూడా చాలా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు. 50 మంది భారతీయుల హృదయాలను కలిచివేసినటువంటి అత్యంత దారుణమైన విషాద ఘటన అధ్యక్ష. దురదృష్టం, ఇందులో దేశ రక్షణ కోసం 40 మంది మన సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం అనేది ఎంత మాత్రం కూడా మనకు జీర్ణం కానటువంటి బాధాకరమైన దుర్ఘటన అధ్యక్ష. ఇటువంటి సందర్భంలో ఒక 2 విషయాలు స్పష్టంగా దేశం, జాతి ప్రస్ఫుటీకరించాల్సిన బాధ్యత యావత్తు దేశం మీద ఉంది. వారికి సానుభూతి తెలియజేయడమే కాదు, మీరు ఒంటరిగా లేరు, మా జాతి కోసం, మన జాతి కోసం, మన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మీ వెంట యావత్తు దేశం, యావత్తు జాతి ఉంది అనేటువంటి సందేశం ప్రస్ఫుటంగా మనం పంపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి ఉగ్రవాద కార్చిచ్చును దేశం ఆర్పివేయాల్సిన అవసరం కూడా ఉంది. దీనికి ఒక పటిష్టమైనటువంటి వ్యూహాన్ని కేంద్రం కూడా రచించాలని చెప్పి యావత్తు దేశం కూడా కోరుకుంటా ఉంది అధ్యక్ష. ఈరోజు తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ రాష్ట్రం పక్షాన మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేయడమే కాదు, ఏదో లిప్ సింపతి లాగా మామూలుగా చెప్పడమే కాకుండా మన రాష్ట్ర బాధ్యతగా వారు ఒంటరిగా లేరు, వారి కుటుంబాలు ఒంటరిగా లేరు అని చెప్పడానికి, వారి అమూల్యమైన ప్రాణాలు తిరిగి తెచ్చిచ్చే స్థాయిలో మనం లేకపోయినా ఆ కుటుంబాలను, వారి పిల్లలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత జాతి మొత్తం మీద ఉంది. కాబట్టి మరణించినటువంటి 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి మన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. అమర జవాన్లకు వినమ్రమైనటువంటి నివాళులు అర్పిస్తూ నేను ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతా ఉన్న అధ్యక్ష. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి అత్యంత దారుణమైనది. ఈ అమానుష పాశవిక చర్యను ఈ సభ ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ దాడిలో 40 మంది సిఆర్పిఎఫ్ వీర జవాన్లు బలయ్యారు. వీరి ప్రాణత్యాగాన్ని యావత్ భారతీయులు ఎన్నటికీ మర్చిపోరు. దేశం గర్వించే వీర సైనికులుగా వారి త్యాగ స్మృతులను జాతి జనులు సదా తలుచుకుంటారు. ఈ సందర్భంగా అమరుల కుటుంబ సభ్యులకు సభ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. ఈ క్లిష్టమైన సమయంలో దేశ రక్షణకు పెనుముప్పుగా పరిణమిస్తున్న ఉగ్రవాదంపై పోరాటానికి ప్రజలు ఏకతాటిపై నిలబడాలని సభ విజ్ఞప్తి చేస్తున్నది. రెజల్యూషన్ 3 గౌరవ ప్రతిపక్ష నాయకులు భట్టి విక్రమార్క గారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ తీర్మానాన్ని కాంగ్రెస్ శాసనసభ పక్షం నుంచి సమర్థిస్తూ ఈ జమ్మూ కాశ్మీర్